కరివేపాకు పొడి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మనం రోజు 2 ముద్దలు అన్నంలో కలుపుకొని తింటే చాలా మంచిది. ఈ కరివేపాకు పొడి ఈజీ మెథడ్లో ఈజీగా చెప్పేస్తాను. చూడండి, కరివేపాకు కొద్దిగా తీసుకోండి. ఆ తర్వాత ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కొంచెము కరివేపాకుని బాగా కడిగి ఆరబెట్టేసి వేయించుకోండి. ఇలా నలిపినప్పుడు కొంచెం క్రిస్పీగా ఉండాలి. ఆ తర్వాత శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఎండుమిరపకాయలు, ధనియాలు, తెల్లగడ్డలు, కొంచెము ఇంగువ, ఆవాలు, కొంచెం 10 గింజలు మెంతులు, అంతే. ఈ పప్పు దినుసులన్నింటినీ ముందుగా దోరగా వేయించుకోండి. ఆ తర్వాత మిక్సీ వేసేయండి. తగినంత ఉప్పు కలుపుకొనేసి మిక్సీ వేసేసినాక తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా బాగా మెదిగినాక తెల్లగడ్డలు, అంతే. ఈజీ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఈజీ, వెరీ వెరీ టేస్టీ.